చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. జ్యోతి, హలో, ఎవరు? నేను జ్యోతి, కిషోర్ మాట్లాడుతున్నా. కిషోర్, గుడ్ మార్నింగ్. ఎక్కడ? టెలిఫోన్ బూత్ లో. హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. కిషోర్, రాత్రి అంతా నాకు నిద్ర పట్టకుండా చేశాను. నేనేం చేశాను? అసలు నేను రాత్రి అక్కడికి రానేలేదుగా. ట్యూబ్లైట్ రాత్రి కల్లోకి వచ్చి గోల గోల చేశావు. కంగ్రాచులేషన్స్. కళలో సౌఖ్యం, ఇళ్లలో సరుకు. మా డబ్బు నాకు ఇచ్చే. నువ్వు ఇక్కడికి వస్తేనే ఇస్తావు. నువ్వు ఇస్తేనే వస్తా. ఇక్కడి నుంచి ఇస్తే ఉట్టి సౌండే వస్తుంది. అదే చాలు, 10,000 ఇస్తున్నా, ఇచ్చేస్తున్నా. మై డియర్ జ్యోతి, వస్తున్నా, కాచుకో. Sorry. ఎంతసేపు?
మళ్ళీ ఏం చేయాలంటే గాల రాత్రి కళ ఇంకా కంటిన్యూ అవుతుందా? తమరు వచ్చేసారా? ఇక కళ కరిగిపోయినట్టే. చూసావా, పువ్వు పెట్టగానే నీ ముఖానికి ఎంత అందం వచ్చిందో. అందం పువ్వుదే గాని నాకు లేదా? నీకు లేకపోవటం ఏంటి? బోలెడంత ఉంది. అయితే అది ఎక్కడుంది అనేదే సందేహం. ముఖంలోనా? ఆ ఒడ్డు పొడుగు, ఆ వంపులు, ఏ పాటగా పాట సపరేట్ గా చూస్తే ఏం లాభం లేదు. అన్ని కలిపి చూస్తేనే నువ్వు బాగుంటావు. అబ్బా, ఇంతకీ నీ ఆకర్షణ కళ్ళల్లోనా మరి ఎక్కడైతే నేనులే, మొత్తానికి నన్ను సోదంత్రాయిలా లాగి పారేశావు. ఈ చిలిపి మాటలతోనే నన్ను పిచ్చిదాన్ని. నువ్వు అంతేగా మరి. నీ మూతి విరుపులతో నాకు పిచ్చెక్కించేలా. అవును, వస్తే ఇస్తాన్నావుగా. ఏమిటి? ఏమిటా? అదే. Stop. Listen. Proceed for breakfast. ఆ ఫోటో ఎవరిది? మా అన్నయ్యది. పేరు? మిస్టర్ రంగబాబు. గుడ్ మార్నింగ్. నమస్కారం. నేను ఆలస్యంగా వచ్చానా? లేదు బాబు గారు, సరిగ్గా సమయానికి వచ్చా. వెరీ గుడ్. నీకు పెళ్లి ఇష్టమేనమ్మా? ఇష్టమే బాబు గారు. నీకు బాబు? ఇష్టమే బాబు. పెళ్లి అంటే 100 ఏళ్ల పంట. 2 మనసులు కలిసినప్పుడే ఆ వివాహానికి వన్నీ వస్తుంది, వాళ్ళ కాపురం కలకలవుతుంది. శాస్త్రి గారు కానివ్వండి. కదా, కొత్త దంపతులకు నా బహుమతి. ఎస్టేట్ లో ఎవరు పెళ్లి చెప్పినా రంగబాబు గారు రావాల్సిందే. వధువుల ఇష్టాయిష్టాలు తెలుసుకుని పెళ్లి జరిపించాల్సిందే. డబ్బు సాయం చేయాల్సిందే. ఎస్టేట్ లో పేద ప్రజలు ఉంటే ఆయనకి ఎంత అభిమానం ఉండదా మరి. కష్టపడి పైకి వచ్చారు. చిన్నతనంలోనే పొట్ట చేత పట్టుకొని తల్లిని చెల్లిని వెంట పెట్టుకుని ఇక్కడికి వచ్చారు. ఆ మహానుభావుడు పట్టిందల్లా బంగారం. అలాంటి వాడు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. రామలింగయ్య గారు, డాక్టర్ గారు వచ్చారా? రైట్. అమ్మా, ఎలా ఉంది డాక్టర్? అన్ని నార్మల్ గానే ఉన్నాయి. ఈ మందులు వాడండి.
బాబు, మీ అమ్మగారికి ఎప్పటి నుంచి ఇలా ఉంది? 15 సంవత్సరాల నుంచి డాక్టర్. మాట్లాడదు, మనుషుల్ని గుర్తుపట్టదు, ఎప్పుడు ఏదో శూన్యంలోకి చూస్తూ ఉంటుంది. ఇదివరకు చూసిన డాక్టర్లు ఏమని చెప్పారు? డామేజ్. ఎప్పటికప్పుడు నయమవుతుందని చెప్తూనే ఉన్నారు. కానీ డాక్టర్, కళకళ్ళాడే మా అమ్మ ముఖంలో మళ్ళీ ఎప్పుడు చిరునవ్వులు చిందుతాయో, శూన్యమైపోయిన ఆ చూపుల్లో మళ్ళీ ఎప్పుడు ఆనందం వెలివిరుస్తుందో, మూగపోయిన ఆ గొంతు తిరిగి ఎన్నటికి పలుకుతుందో, బాబు అనే ఆ తల్లి పిలుపు వినాలని ప్రతి క్షణం తపస్సు చేస్తున్నాను డాక్టర్, తపస్సు చేస్తున్నాను. డాక్టర్, నాకు ఎస్టేట్ ఉంది, బంగ్లా ఉంది, కార్ ఉంది, ఐశ్వర్యం ఉంది, మొత్తం పోయినా పర్వాలేదు. ఐఎమ్ లీస్ట్ బోదర్డ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. కానీ నా తల్లికి నయం కావాలి. మిస్టర్ బాబు, నాకు తెలిసిన స్పెషలిస్ట్ ఒక ఆయన ఈ మధ్యనే ఫారెన్ నుంచి వచ్చాడు. ఆయన మానసిక చికిత్సలో ఎక్స్పర్ట్. ఆయనతో మాట్లాడి అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాను. ఆయన ట్రీట్మెంట్ లో మీ అమ్మగారికి నయం కావచ్చని నా ఉద్దేశం. Fix it up as quickly as possible, please. Thank you, sir. Thank you. అమ్మా చిట్టి, చిట్టి, అమ్మా మంచి పెట్ట, గుడ్డులు పెట్టే పెట్ట, మసాలా బాగా దట్టి వండు. ఏం పెట్టో ఏమో, రోజు ఈ కోడలు వండి వండి నాకు విసుగు పుడుతోంది నాన్న. అయ్యో, ఇవి తేవడానికి నాకు రిస్కే కానీ తినడానికి విసుగు లేదమ్మా. కోడి కుయ్యో అంటే నా పేగులు కొయ్యో కొయ్యో, ఒక కోడిని కొయ్యో అంటుంటాయి. అమ్మా, రోజు ఒక పెట్టను తినందే ఈ ఎస్టేట్ వరకు ఎలా ఉన్నాం, సంగీతం పడరాదు, అలాగే చెప్పను చెప్పు. ఏం కోళ్ళో ఏం సంగీతం నాన్న. నాకు చిన్న సందేహం. ఏమిటమ్మా అది? నువ్వు నిజంగానే రోజు కోళ్ళని కొనుక్కొస్తున్నావా లేక? అమ్మా చిట్టి, ఏమిటి మన వంశం సంగతే మర్చిపోయావు? మీ నాన్న పేరు అరకోడి రామలింగయ్య, మా నాన్న పేరు పురుకోడి పున్నయ్య, మా తాత పేరు బడుకోడి భద్రయ్య, మా ముత్తాత పేరు పందెంకోడి పట్టయ్య, మా ఇత్తాత పేరు కోడి శంకరయ్య. అరే, నీకెలా తెలుసమ్మా? ఆ వరకు అంతేగా నాన్న. రామలింగయ్య గారు వారం వారం తప్పకుండా మనీ ఆర్డర్ చేస్తున్నాడు. ఎవరండి ఇతను? ఇతడు నా చెల్లెలు కొడుకయ్యా. చిన్నప్పుడే తల్లిదండ్రులు చచ్చిపోతే నేనే పెంచి పెద్దవాడిని చేశాను. ఆ పట్టణంలో పెద్ద ఉద్యోగం. ఈ పైల్వాన్ పాపన్ అంటే 6 జిల్లాలకి హడల్. ఎన్ని జిల్లాలకి రా? 6 జిల్లాలకు గురు. ఏంటయ్యా మీ కంప్లైంట్స్? కంప్లైంట్ ఏంటి గురు? పంచదార కాఫీ తాగి 10 రోజులైంది వీళ్ళందరూ. 2 వారాల నుంచి రేషన్ ఇవ్వటం లేదు, పైగా స్టాక్ లేదంటున్నారు. నాకు లేదంటారయ్యా. ఎందుకు లేదండు? పంచదార పప్పులు అన్ని గోడౌన్లో వేసి బ్లాక్ లో అమ్ముతున్నాడు గురు. బ్లాక్ లో అమ్ముతాడా? వాడి లాకులు తీసేస్తాను, వాడి జాయింట్లు ఊడగొట్టేస్తాను, స్టాక్ మొత్తం కక్కించేస్తాను. వాడితో మన కాళ్ళు పట్టించి అయ్యో దండం బాబో దండం అనిపించకపోతే వీడు పైల్వాన్ పాపన్నే కాదు. కరెక్ట్ గురు. ఓ పొట్టు పట్టేదా పదా. కాగల కదూ. మా గురువు గారు ఆకలి తీరాలంటే ఎవరికి రేషన్ కావాలో వాళ్ళు 2 రూపాయలు ఇప్పుడు చెల్లించుకోండి. మీకు రేషన్ కావాలా? మీకు కావాలా? బియ్యం కావాలి, స్టాక్ లేదని బోర్డు పెట్టాం, కనబడ్డా? పప్పులు పందారా ఏమీ లేవు. వెళ్ళండి వెళ్ళండి ఏం షావుకార్, మెడలో బంగారపు గొలుసు, బ్లాక్ బాగా జరుగుతున్నట్టుందే. బ్లాక్ అసలు స్టాకే లేదు. ఈడెవడనుకున్నావు? పైల్మన్ పాపన్న 6 జిల్లాలకి హడల్. మర్యాదగా స్టాక్ ఉంటే చెప్తే, లేకపోతే చీరేయగలడు. వీళ్ళందరికీ ఇప్పించడానికి వచ్చాను. నిజం చెప్పు, పప్పులు లేవా? మా ఇంట్లో పప్పు చారు కాసి 10 రోజులు అయింది. పంచదార మైదా పిండి కూడా లేదు. పైల్మాన్ గారు, నేను మీతో అబద్ధం చెప్తానా? నా మాట మీద నమ్మకం లేకపోతే మీరే స్వయంగా వెళ్ళి చెక్ చేసుకోండి. అలా చూస్తూ నిలబడ్డారా? అయ్యగారిని లోనకు తీసుకెళ్లి సరిగంతా చూపించండి, పూర్తిగా చూపించండి. అండి పైల్మాన్ గారు, పైల్మాన్ గారు కత్తి కాతి లోపలికి వెళ్ళి బాగా చెప్తాయి.
ఎందులో తలుపులు వేస్తున్నారు? స్టాక్ అంతా తమరు చూపించాలిగా. అవును చూడాలిగా. రేయ్ ఏమిట్రా అంతా? కందిపప్పు శనగపప్పు. రేయ్ ఏమిట్రాది? పంచదార. రేయ్ అదేమిట్రా? బియ్యం. రాయ్ ఇంత స్టాక్ ఉంచుకుని ఇదే స్టాక్, వేరే వాళ్ళ నుంచి ఎంతో స్టాక్ ఉంది. ఇంకా ఉందా? లేదని చెప్తానే షావుకారు. రేయ్ ఎవడ్రా వీడు? పైల్వాన్. పైల్వాన్ కదరా, పైల్వాన్ పాపన్న. కొట్టు ఈ కొట్టుతో 6 కిలోలు 12 కిలోలు ఓహో పైల్మాన్ గారా, పప్పులు కావాలా? కందిపప్పు, శనగపప్పు, పంచదార, పోనీ మైదా పిండు. పిండి లోపల చేశాను, పిప్పే మిగిలింది. అయ్యా తమరంటే 6 జిల్లాలకి హడలా. కాదు, జిల్లా కాదు, తాలూకా కాదు, ఆఖరి పేట కూడా కాదు. రే పైల్మాన్ గారు నువ్వు నెట్టినట్టనరా. ఏమిటి అవతారం? ఏమిటి శెట్టి గారు, ఏమిటి గొడవ? ఏముంది, రేషన్ కావాలని ఒకటే గోల, స్టాకు లేదని బోర్డు పెట్టినా నమ్మటం లేదు. బోర్డు నిజం బోర్డా, బ్లాక్ బోర్డా? అమ్మమ్మ మీకు నమ్మకం లేకపోతే స్వయంగా మీరే వెళ్ళి చెక్ చేసుకోండి. రే ఈ అయ్య గారిని కూడా లోనకి తీసుకెళ్ళండి. రండి అయ్య గారు. రెడీ అయ్యింది సార్, ఇక ప్రారంభిద్దామా? ఓ నాకేం అభ్యంతరం లేదే.